సో టికెట్స్ తీసుకున్నాం అనమాట. తీసుకున్నాము, స్పీడ్ బోటే తీసుకున్నాము, ఎవరు రాలేదు. ఇదే ఫ్రెండ్స్ చిత్రావతి నది అంటుంది. సో అక్కడైతే కుల్ఫీ ఉంది, ఒకసారి కుల్ఫీ టేస్ట్ చేద్దాము. కుల్ఫీ బాగుంటుంది అని చెప్పి. హలో, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈరోజు మనం లింగాల మండలం పులివెందుల దగ్గర ఉన్న పార్నపల్లి డ్యామ్కి వచ్చేసి వెళ్తున్నాము. అక్కడ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు December 25th వచ్చేసి ప్రారంభోత్సవం చేశారన్నమాట. దాన్ని మొత్తం నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, ఏ విధంగా ఉంది. దాంట్లో చాలా డెవలప్మెంట్ చేశారంట, ఈవెన్ బోటింగ్ కూడా ఉందంట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. డెఫినెట్లీ ఈ వీడియో మీకు చాలా బాగుంటుంది, నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూస్తూనే ఉండండి మన ఛానల్ని బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనం వచ్చేసి రీచ్ అయిపోయినాము. మనం పార్నపల్లి డ్యామ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి చిత్రావతి నది మీద ఉంది. మీకు మొత్తం హోల్ వ్యూ అంతా మీకు చూపిస్తాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇది. మీకు అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, మీరు చూపిస్తున్నా కదా, అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి చిత్రావతి నది అంటారు. సో దీని గురించి నాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలియదు. చిత్రావతి నది నేను మీకు ఎడిటింగ్ చేసి మీకు చెప్పేటప్పుడు ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ చెప్తాను చిత్రావతి నది గురించి. ఇక్కడ ఇంకా బిల్డింగ్స్ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు, కొన్ని ఇక్కడ ఇది కడుతున్నారు. అండ్ తర్వాత వచ్చేసి మీకు చూపిస్తున్నానండి, అక్కడ వచ్చేసి రెస్టారెంట్, డాక్టర్ వైఎస్ఆర్ రెస్టారెంట్ అని చెప్పేసి కడతా ఉన్నారు. సో అది కట్టినది. తర్వాత ఇక్కడ వచ్చేసి పార్క్ ఉంది, ఇక్కడ బ్యూటిఫుల్ పార్క్ ఉంది. మొత్తం అక్కడంతా ఫౌంటైన్ ఉంది. అటు పక్కన మేబీ అటు సైడ్ ఉన్నట్టుంది బోటింగ్ అంతా. అటు సైడ్ మేబీ బాగుంటుంది అనుకుంటా, అక్కడ బోటింగ్ అంతా ఉన్నట్టుంది. చూద్దాం, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు. అండ్ ఇటు పక్క చూస్తే మొత్తం అంతా రాక్స్, అంటే కొండలు, నార్మల్ కొండలే ఇవన్నీ. ఇటు పక్క అంతా మొత్తం నార్మల్ కొండలే. సో ఏం లేవు, ఏం డెవలప్ కాలేదు. ఇవి మొత్తం మేబీ చేస్తారంటే రీసెంట్గా మేబీ పోయిన మంత్ December 25th చేశారనమాట, వాళ్ళు ఓపెనింగ్ చేశారనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో మేబీ డెఫినెట్గా ఇంకా ఎక్స్ప్లోరేషన్ చాలా బాగుంటుంది. సో మీకు మొత్తం చూపిస్తాను. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ అనుకుంటా. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ అనుకుంటా. బాగా ఇదే చిత్రావతి నది అంటారు, చిత్రావతి రివర్ అది. సో దీని నుంచి మోర్ డీటెయిల్స్ నేను మీకు ఆడియో
కట్ చేసి పెడతాను. సో చాలా బ్యూటిఫుల్ వ్యూ కదా. నేను కూడా ఇది ఫస్ట్ టైం రావడము, అంటే మా ఏరియా దగ్గర ఉన్నా కూడా నేను ఫస్ట్ టైం రావడం, ఎందుకంటే మనం రెగ్యులర్గా విజిట్ చేయం కాబట్టి ఈ ఏరియా ఫస్ట్ టైం రావడం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే. ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో అక్కడ కూడా వ్యూ ఉన్నట్టుంది, అక్కడికి వెళ్దాం ఒకసారి. సో ఇవన్నీ మొత్తం రాక్సే అన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ మై గాడ్ వస్తుంది. సో ఇవి చాలా డేంజరస్ వ్యూ అనమాట. ఇక్కడ చూడండి, చాలా చాలా అంటే చాలా డేంజరస్. ఇవన్నీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా కూడా చాలా అంటే చాలా డేంజరస్. సో ఎవ్రీథింగ్ ఫర్ యూ గైస్ ఓన్లీ, మీకోసమే. మీరు మొత్తం అంతా చూడాలని చెప్పి ఇక్కడ చూడండి. అక్కడికి ఉన్నాయి చూడండి బోటింగ్. అక్కడ ఉన్నట్టుంది బోటింగ్, అది ఆడ ఉంది బోటింగ్. సో అక్కడ ఉన్నట్టుంది బోటింగ్. సో అది మన తర్వాత వెళ్దాము. ఇక్కడ చూడండి. సో మీరు అక్కడక్కడ మీరు చూస్తే ఆరెంజ్ రెడ్ అనుకుంటా, రెడ్ కలర్లో అక్కడక్కడ బెలూన్స్ ఉన్నాయి. అవి ఎందుకంటే ఎవరైనా సరే మునిగినా కూడా ఇబ్బంది లేకుండా ఆన్ ద స్పాట్ ఎమర్జెన్సీ సేవింగ్ అనమాట. అక్కడ ఎమర్జెన్సీగా సేవ్ చేయడానికి అనమాట. సో చూడండి అంత పెద్ద నది, చిత్రావతి నది అంటారు. దీని వచ్చి చిత్రావతి నది అంటారు. చాలా పెద్ద రివర్. నేను కూడా ఫస్ట్ టైం రావడము. చూడండి వ్యూ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా డేంజర్ అండి ఇది. ఇటుపక్క మనకేం లేదు, రాకలేదు. తర్వాత ఇటుపక్క ఏం రాకలేదు. సో ముందు పక్క కూడా ఎటువంటి రాకలేదు. సో ఇటుపక్క రాకలేదు. బ్యాక్ సైడ్ అయితే ఇంకా వాటర్ అది. సో నాకైతే వచ్చు కానీ బట్ చాలా డేంజరస్ ఇంట్లో ఉండి మీకు చూపిస్తున్నాను. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. చూడండి బాగా వ్యూ. సో ఇదండి. సో అక్కడ బోటింగ్ ఉంది. తర్వాత నేను చెప్పినట్టుగా ఇక్కడ రెస్టారెంట్ ఉంది, డాక్టర్ వైఎస్ఆర్ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు. సో మొత్తం చూడండి. సో దెన్ నౌ లెట్స్ గో టు ద టికెట్ కౌంటర్ అని అక్కడ ఉంది. జస్ట్ వెళ్దాము. టికెట్ తీసుకోవాలా లేదా మనకు తెలియదు. మేబీ బోటింగ్కి టికెట్ ఉందన్నమాట. సో లెట్స్ గో ఫస్ట్ అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి మనము లేకపోతే మొత్తం అక్కడ దాకా వెళ్ళి చివరి ఎండ్ దాకా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, ఆ డ్యామ్ ఎలా కట్టారని చెప్పి మొత్తం చూపిస్తాను. అక్కడికి వెళ్దాం పదండి. లెట్స్ గో. విగ్రహం. సో మనం అక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే మొత్తం చుట్టూ ఫౌంటైన్ పెట్టేసి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మొత్తం అంతా. చూడండి డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది అక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మహానేత గారు. సో అక్కడ అదేవిధంగా ఆయన విగ్రహం బ్యాక్ సైడ్ డాక్టర్ వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ ఉంది, పార్నపల్లి. సో మనం నెక్స్ట్ వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనము మన లంచ్ అక్కడ చేద్దాం. ఓ మై గాడ్, అరే కెమెరా పడేసిన. ఓకే, సో ఇక్కడ వెళ్దాం. సో ఆ ఫౌంటైన్ వాటర్ కెమెరా ముందుకు వచ్చేసినాయి అనమాట. సో ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము ఏ విధంగా ఉందని చెప్పి. ఇక్కడ అడుగుదాము లోపలికి ఎంట్రన్స్ ఉందా లేదా, అలా ఉందా లేదా అని చెప్పి అడుగుతాము. వెళ్ళొచ్చా లోపలికి? ముందు మేము అప్పుడు ఇంత ముందు పోయింది వర్కింగ్లో ఉన్నది. సో మేబీ లోపలికి లేదంటే ఇక్కడ పెట్టారు, బోర్డు పెట్టారు. ఇక్కడ చూడండి, రిస్ట్రిక్టెడ్ ఏరియా, డు నాట్ ఎంటర్, ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ అని చెప్పేసి పెట్టారు. సో ఎవరికి లేదంట మేబీ ఎంట్రన్స్. జస్ట్ వచ్చి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిందే అనుకుంటా. ఇది చూడండి డ్యాము, చూడండి ఇదంతా డ్యామే. చిత్రావతి నది డ్యామ్ అంటారు దీన్ని, అండ్ పార్నపల్లి డ్యామ్ అంటారు.
సో ఫస్ట్ వచ్చేసి బోటింగ్కి వెళ్ళేసి దాని తర్వాత మనము ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. బోటింగ్కి వెళ్దాము. వస్తే బోటింగ్కి వెళ్ళి దాని తర్వాత మనం కొద్దిగా లంచ్ చేద్దాం. ఇక్కడే చేద్దాము. ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సో ఇటుపక్క ట్రై చేద్దాం. ఇటుపక్క ఉందా ఓపెనింగ్ అని, ఓపెన్ జస్ట్ చూద్దాము. రిస్ట్రిక్టెడ్ ఏరియా అని పెట్టేశారు, లేకుంటే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించింది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆ ఊరు అనమాట, పార్నపల్లి ఊరు. చూడండి వ్యూ. బ్యూటిఫుల్ వ్యూ కదా, చాలా బాగుంది కదా డ్యామ్. సో మేబీ అక్కడ కింద ఒక ఎంట్రన్స్ ఉంది, అంటే కింద వెళ్ళి అక్కడ చూడడానికి. సో వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపి ఎక్స్పోర్ట్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ది డ్యామ్ అనమాట. నేను వచ్చేసి అదర్ సైడ్ ఆఫ్ ద డ్యామ్. మీకు ఇంతకుముందు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం చూపించాను కదా, సో అది వచ్చేసి ఫస్ట్ వ్యూ, ఇది సెకండ్ వ్యూ అనమాట. సో సెకండ్ వ్యూ వచ్చేసి ఫ్లోటింగ్ వాటర్ మాత్రం వెళ్తుంటుంది, అటుపక్క వచ్చేసి నిలవ ఉన్న వాటర్ ఉంటుంది. సో అందుకే మీకు ఎక్కువ అటుపక్క మీకు చిత్రావతి నది ఎక్కువ కనిపిస్తుంది. ఇటుపక్క మనకు ఫ్లోటింగ్ వాటర్ రావడం వల్ల చాలా తక్కువగా వాటర్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఫ్లోటింగ్ వాటర్ అనమాట. సో ఈవెన్ అక్కడ చూస్తే మీరు కొంచెం చేపలు పడుతున్నారు. సో అన్నీ ఎక్స్పోర్ట్ చేద్దాం, మీకు డెఫినెట్గా ఎక్స్పోర్ట్ చేస్తాను నేను. సో లెట్స్ గో టు టికెట్ కౌంటర్ ఫర్ బోటింగ్. ఇక్కడ ఉంది చూడండి, డాక్టర్ వైఎస్ఆర్ లేక్ వ్యూ బోటింగ్ పాయింట్ టికెట్ కౌంటర్ ఉంది. సో ఈవెన్ వీ కెన్ బుక్ టికెట్స్ ఆన్లైన్ అట్ www.aptdc.in. సో అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా డెవలప్మెంట్ చేశారు. ఇట్స్ ఫర్ బోటింగ్ ఐ థింక్. సో ఈవెన్ ఈ వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. ఈ వ్యూ కూడా సో అండ్ హియర్ ఈ నైట్ టైం ఎంట్రన్స్ ఉండాలో తెలియదు కానీ, బట్ ఇక్కడైతే నైట్ టైం లైట్లు వేసి పెట్టడానికి కొద్దిగా సెటప్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి. సో ఈవెన్ ఇది బాగుంది, మొత్తం అంతా వ్యూ కూడా ఇది చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి టాయిలెట్ బ్లాక్. సో ఇక్కడ మొత్తం జెంట్స్ లేడీస్ టాయిలెట్స్ అని ఉంటాయి అనమాట. సో ఎక్కువ చూపించకూడదు మనం. సో అక్కడైతే బోటింగ్ ఉన్నాయి అక్కడైతే. సో ఒకసారి ఇక్కడ అడిగి టికెట్ కౌంటర్ నిజంగానే బోటింగ్ ఉందా లేదా అడగాలి. మేబీ చాలామంది బోటింగ్ ప్రిఫర్ చేయరు అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ లోకల్లో మా సైడ్ కొద్దిగా తక్కువ. ఇక్కడ ఏదో డీలక్స్ బోట్ అండ్ ప్యాంటగాన్ బోట్ అని రేట్స్ కూడా పెట్టారు. మీకు అన్నీ చూపిస్తే క్లియర్గా. 3 members మ్యాక్సిమం 150. ఇక్కడ చూస్తే బోటింగ్ రేట్స్ కూడా పెట్టారు. ఏపీ టూరిజం వాటర్ ఫ్లీట్ యూనిట్ పార్నపల్లి డీలక్స్ బోట్ పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అంట, మినిమం 10 members అంట. సో మేబీ అది 10 మంది ఉంటేనే మేబీ కదులుతుందేమో తెలియదు మనకి. అండ్ నెక్స్ట్ ప్యాంటగాన్ బోట్ వచ్చేసి పర్ హెడ్ 75 రూపీస్ అంట, మినిమం 10 members అంట, మ్యాక్సిమం 10 members. ఇక్కడ స్పీడ్ బోట్ వచ్చేసి పర్ హెడ్ 150 అంట. ఇది చాలా కాస్ట్గా ఉంది. 3 members మ్యాక్సిమం 6 members అంట. సో 3 membersకి 150 అంట, మ్యాక్సిమం 6 members అంట. సో లెట్స్ సీ, చూద్దాం. ఒక 3 months మేము ముగ్గురు వచ్చాం కాబట్టి 3 మెంబర్స్కి వచ్చేసి 150 ఉంటే ఇదైతే తీసుకుంటా, ఈ ప్యాకేజ్ అయితే తీసుకుంటాను నేను. అక్కడ ఉన్నారు వాళ్ళు టికెట్ కౌంటర్. ఇక్కడైతే ఎవరు లేరు. సో అక్కడ పిలిచారన్నమాట, అక్కడ ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి మనం చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదన్నమాట బోటింగ్. సో మనం అక్కడికి వెళ్ళి, సో ఈ ఒక బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నేను ఛార్జింగ్ కనెక్ట్ చేసుకొని కొత్త బ్యాటరీ వేసుకొని న్యూలీ ఛార్జ్డ్ బ్యాటరీ వేసుకొని దాంట్లో మీకు ఈ బోటింగ్ అనేది షూట్ చేస్తాను అనమాట. అడుగుదాం అక్కడ, అది స్పీడ్ బోట్, ఎందుకంటే మేము ఉండేది ముగ్గురే ఉన్నాము. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు మా బామర్ది లోకేష్ బామర్ది తేనె వీడియోలో, మన హనీ హార్వెస్టింగ్ వీడియోలో ఉన్నాడు. సో మా బామర్ది, సో ఆ అబ్బాయి మేము వచ్చాను. అదేవిధంగా మా ఇంకో బామర్ది శ్రీనాథ్ అని కూడా చెప్పింటాను ఆ వీడియోలో. సో మేము వచ్చాము, చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి ఎలా ఉంది. సో మొత్తానికి ఎంట్రన్స్ అయ్యానమాట బోటింగ్కి. అడుగుదాం. ఏమంట చెప్పు, బాగా చెప్పు. మంచిగా అయితే వాళ్ళు రావాలన్నా 10 మంది. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారు?
వచ్చినప్పుడు అంటే వెయిట్ చేయాలి కదా అంతవరకు. సో ఇది వచ్చేసి మినిమం 10 మందికి అంట పర్ హెడ్ 50 రూపీస్ అంట. ఇది నేను అక్కడ రేట్ చూపించాను కదా, ఇది బాగానే ఉంది సెటప్. ఏది ఇది డీలక్స్. సో అది లగ్జరీ బోట్. ఇది వచ్చేసి స్పీడ్ బోట్. ఇది స్పీడ్ బోట్ అంట. ఇది 150 పర్ హెడ్ అంట. సో చూద్దాము 10 మెంబర్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలని అదే ఆలోచిస్తూ ఉన్నా. ముగ్గురు ఉన్నాం. అమ్మో 150 కదా, అది ఎందుకు దాంట్లో అంతమంది 10 మెంబర్స్ ఉన్నారు అక్కడ. దాంట్లో 10 మంది ఉన్నారా? వాళ్ళు మొత్తం ఒకే ఫ్యామిలీ ఉంటారు. రౌండా అంతేనా? ఇది ఆ రెడ్ బెలూన్స్ అక్కడేనా? దానికి ఇటు పక్కన దానికి లోపలేనా? ఎందుకు పెట్టేందుకు అదే ఇంతకుముందు ఇక్కడ విలేజ్ అంతా ఉంది అంట. ఇది డెంగ్యూ వాటర్ కదా మొత్తం మనం కలిగి డెంగ్యూ వాటర్ మొత్తం. ఓకే ఓకే. వస్తాడు కదా ఆయనే రావాలంట. సో అదండి. సో అది సో రేట్స్ వచ్చేసి ఆ విధంగా ఉన్నాయి. ఒక పర్సన్కి వచ్చి 150. జస్ట్ నేను మీకు ఇందాక చూపించాను కదా రెడ్ బెలూన్స్ అని చెప్పి, ఆ బెలూన్స్ లోపలే ఇన్నర్ సర్కిల్లోనే ఉంటుందంట. లెట్స్ సీ మనం ఒకవేళ 10 మెంబర్స్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దామంటే వెయిట్ చేసి ఆ బోటింగ్ తీసుకుందాము. సో అక్కడ ఇద్దరు వస్తున్నారు చూడండి. సో అక్కడ ఇద్దరు వస్తున్నారు. మేబీ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళతో పాటు మనం బోటింగ్ ఎక్కుదాము. సో టికెట్స్ తీసుకున్నాం అనమాట. తీసుకున్నాము, స్పీడ్ బోటే తీసుకున్నాము. ఎవరు రాలేదు, చాలామంది వస్తారనుకున్నాము. స్పీడ్ బోటే తీసుకున్నాము. సో టికెట్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు వచ్చి సో లైఫ్ జాకెట్ వేసుకోవాలంట. ఇట్లా పట్టుకుంటారు వేసుకున్నాం కదా. షూట్ చేయండి. అదే కదా. వేసుకోండి. ఓకే. సో ఇట్లా కూర్చోాలంట. సో వీఆర్ గుడ్ టు గో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చీట్స్ చెప్పరా? చీట్స్ చెప్తున్నా. చీట్స్ బ్యాక్ వెళ్తుంది అనమాట. అనమాట. సో ఇది బ్యాగ్ యాక్చువల్లీ ముందు తిరుగుతూ ఉంటుంది. చూడండి చిన్న సెల్లు జాగ్రత్త, రికార్డ్ అవుతుంది కదా. సో దిస్ వాట్ వి గోస్. కూర్చోకూడదు. సో దిస్ వాట్ గోస్.
లోపల పెట్టు. సో వీఆర్ డన్ విత్ బోటింగ్ అనమాట. సో మేము బోటింగ్ వెళ్ళొచ్చే తరపు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు వచ్చినారు. సో మనకు దిస్ ఇస్ వాట్ వీ కాల్ దరిద్రం. చూడండి, సో అదర్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది బోట్. సో దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ దరిద్రం. సో ఇంతవరకు వెయిట్ చేసాం అనమాట, వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వెళ్దామని చెప్పి. బట్ మనం పోయినప్పుడు రాలేదు, మనం అట్లా పోతానే వచ్చినారు. సో దానివల్ల మనం సో ఇట్స్ 150 పోవాల్సింది 150 వరకు వెళ్ళింది అనమాట. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఫర్ ద సబ్స్క్రైబర్స్. సో మీకోసము కొద్దిగా ఎక్కువైనా ఇన్వెస్ట్ చేసినా కూడా తప్పు అనిపించలేదు నాకైతే. లెట్స్ సీ. సో అదండి బోటింగ్. వీడియో అయితే చాలా సూపర్గా వచ్చింది. ఆ స్పీడ్ బోట్ చాలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను చేశాను. ఇంతకుముందు కూడా మా సైడ్ ఉండే శ్రీశైలం, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉండే శ్రీశైలం కూడా వెళ్ళాను అనమాట. అంటే నార్మల్ బోటింగ్కి వెళ్ళాను అనమాట. సో ఆ బోటింగ్కి వెళ్ళాను అనమాట శ్రీశైలంలో. బట్ ఇప్పుడు వచ్చేసి స్పీడ్ బోటింగ్కి వెళ్ళాను అనమాట. దట్ ఈజ్ రియల్లీ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. చాలా సూపర్గా అనిపించింది నాకైతే. ఈవెన్ మీరు నా వెనకాల కూర్చున్న లోకేష్, నా పక్కన కూర్చున్న శ్రీనాథ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూసింటారు డెఫినెట్గా. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా సూపర్గా ఉంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంది అదైతే. సో నేను చెప్పినట్టుగానే వైఎస్ఆర్, డాక్టర్ వైఎస్ఆర్ అది ఉంది కదా రెస్టారెంట్, ఏదో అది. ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఫుడ్ టేస్ట్ చేద్దాం, వెళ్దాం ఎలా ఉందో. వచ్చి బాగానే ఉంటుంది అనుకుంటున్నా. బాగున్నా బాగాలేకపోయినా అడ్జస్ట్ చేసుకొని తినాల్సిందే. ఎందుకంటే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు చూడకూడదు, క్వాంటిటీ చూడకూడదు, దొరికిందంతా తీసుకోవాలా. కడుపులోకి తీసుకుంటున్నప్పుడు కొద్దిగా మనము కొద్దిగా బాగుంటాం అనమాట, హెల్తీగా. టైం తినాలి ఖచ్చితంగా. ఎలా ఉంది చిన్న ఇది? ఇట్లా పోకూడదా సైట్? నీళ్ళు ఎందుకు వస్తే ఆఫ్ చేసినాడు అప్పుడు ఆయన. సో ఇది డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం అనమాట. ఆయన లైవ్గా చూస్తున్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. నా ఫేవరెట్ పొలిటీషియన్ జగన్ గారి కన్నా ముందు. సో ఇదన్నమాట రెస్టారెంట్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్. కుక్కలు ఉన్నాయి కదా. ఓకే, ఓపెన్ చేయలేదండి ఇది ఇంకా, క్లోజ్డ్. సో ఇక్కడికి వచ్చినాక చాలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇది క్లోజ్డ్. మేబీ ఇంకా రీఓపెన్ కాలేదా లేకపోతే అసలు ఓపెనే చేయలేదా మనకైతే తెలియదు. అక్కడేమో అంత పెద్ద బోర్డు చూస్తాను నేను ఉంది అనుకున్నా. కింద మీద ఒకటి వాటర్ కూడా చాలా దప్పిగా అవుతున్నాయి. ఐఎమ్ వెరీ థర్స్టీ. అదన్నా అట్లీస్ట్ బాగుంటుంది వస్తే, లేదు క్లోజ్డ్ అంట. అది పెద్ద ట్విస్టే మరి. సో ఇంకా మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి పెద్దగా ప్లేస్ లేవన్నందు వల్ల మనం ఇంటికి వెళ్ళడానికి టైం అయిపోయిందంట. ఓకే, నౌ లెట్స్ గో టు ఆ డ్యామ్ కింది బాగా మీకు చూపిస్తాను. అట్లే మనం వెళ్ళిపోదాం ఇంకా. ఎందుకంటే మనకు ఫుడ్ అవైలబుల్లో లేదు ఇక్కడ. ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను, ఫుడ్ అయితే అవైలబుల్లో లేదు ఇక్కడ. వెళ్దాము. అక్కడైతే కుల్ఫీ ఉంది, ఒకసారి కుల్ఫీ టేస్ట్ చేద్దాము. కుల్ఫీ బాగుంటుందని చెప్పి సో చిన్న చూపిస్తాను అనమాట. కుల్ఫీ బాగుంటుంది. ఎంతనా కుల్ఫీ? 10 రూపాయలంట. టేస్ట్ బాగానే ఉంటుంది అనుకుంటా, ఒకసారి చూడండి. సో వీఆర్ లీవింగ్ ఫ్రెండ్స్. సో ఇక వెళ్ళిపోదాము. కింద ఒకటి మీకు నేను చూపిస్తాను చెప్పాను కదా, కింద డ్యామ్ ఒకసారి. ఇది మాత్రం కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి నేను ఇంకా మనం ఇంటికి బయలుదేరాను అనమాట. సో నేను మీకు చెప్పాను కదా, అది కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కిందకి వచ్చి డ్యామ్ కిందకి వచ్చి సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇది కింద నుంచి వ్యూ. ఆ పైనుంచి మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఇది కింద నుంచి వ్యూ. సో ఆ స్పాట్ నుంచి నేను మీకు చూపించాను అనమాట. సో సేమ్ స్పాట్ నుంచి మీకు చూపించాను. సో ఇది కింద నుంచి వ్యూ, చూద్దాము. అది గడ్డ. సో
ఇదండి కింద నుంచి వ్యూ. మొత్తం ఇక్కడ ఎన్ని గేట్లు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7. సో మొత్తం 7 గేట్స్ ఉన్నాయన్నమాట. ఐ థింక్ చాలా పెద్దది చిత్రావతి నది. స్టాండింగ్ హియర్. సో ఇది వచ్చేసి అవుట్ఫ్లో ఎంత ఉంది ఎగ్జాక్ట్గా అని చెప్పి తెలియదు నాకు. అవుట్ఫ్లో ఎట్లుంటుంది ఎంత ఉంటుంది అని చెప్పేసి తెలియదు నాకు. సో ఓన్లీ 3 గేట్లలో మాత్రమే వాటర్ రావట్లేదు, అవుట్ఫ్లో రావట్లేదు. సో మిగతా అన్ని గేట్లు వచ్చేస్తున్నాయి. ఈ 3 గేట్లు మామూలుగా క్లోజ్ చేసినారు ఇక్కడ చూస్తే మీరు. సో మీకు బాటమ్ లైన్ చూపిస్తుంది. సో వచ్చేసి క్లోజ్ చేశారు. సో గేట్లు క్లోజ్ చేశారనమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్. సో అంతే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని భవానీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా దూరం మా ఏరియాకి వచ్చి ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ని ఇలాంటి బోటింగ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ చూసేది సరే వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా అతిథులు ఫీల్ అవుతారు. సో ఐ థింక్ యూ గైస్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ మీ. ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం నెక్స్ట్ వ్లాగ్లో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, భవానీ వ్లాగ్స్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.